గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ఒక ఆవేదన భరితమైనటువంటి అంశం ఏంటంటే, అమ్మాయికి అనారోగ్యం ఉంది. వాళ్ళ ఫాదర్‌కి అనారోగ్యం ఉంది. వాళ్ళ తల్లికి అనారోగ్యం ఉంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ ఫాదర్ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డబ్బులు లేవు. ఇక్కడ ఆళ్ళ అమ్మ అంగన్వాడీ చేస్తుందట. తను ఈ సచివాలయంలో పనిచేస్తుంది. చివరికి నేను చచ్చిపోతే 60,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. ఆ డబ్బులొస్తే దాంతో ట్రీట్మెంట్ తీసుకోమని అడిగింది. ఇది అసలు బాధ. ఉద్యోగులకి, వాళ్ళ కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ కరెక్ట్‌గా ఉండి, ఆస్పత్రులు సరిగ్గా ట్రీట్మెంట్లు తీసుకుంటే ఇస్తంటే ఈ ఈ చావులు ఎందుకు అవసరమవుతాయి? అదే సందర్భంలో వైద్యం, ఆరోగ్యశ్రీలు, ఆయుష్మాన్ భారత్‌లు పేర్లు చెప్తున్నాం. కానీ అకస్మాత్తుగా సంక్షోభం సృష్టించాం ఇప్పుడు. వాటికి ఫలితం కాదా ఇదంతా? ఆలోచించుకోవాల్సింది.